కోట్ల రూపాయలతో కూడుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 10,000 రూపాయలతో కూడా మొదలుపెట్టవచ్చని మీకు తెలుసా? అవును. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా చిన్న మొత్తంతో ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో మనుషులు పెరుగుతారు కానీ భూమి మాత్రం అంతే ఉంటుంది. అందుకే భూమికి ఎక్కడైనా డిమాండ్ పెరగడమే తప్ప తగ్గటం ఉండదు. ఇదిగో ఈ సూత్రాన్ని అనుసరించే రియల్ ఎస్టేట్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. మిగతా రంగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో కొంత రిస్క్ ఉన్నా నష్ట భయం మాత్రం చాలా తక్కువ. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన బిజినెస్ మెన్స్ పెద్ద పెద్ద సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టి సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడులు కావాలి మరి. అందుకే రియల్ వ్యాపారం చేయాలని అందరికీ ఉన్న ప్రస్తుతం డబ్బులు ఉన్నవారే రియాలిటీ రంగంలో రాణిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అందరికీ అందుబాటులో. రియల్ ఎస్టేట్ బిజినెస్ 10,000 రూపాయలతో రీట్లో రియాల్టీ వ్యాపారం. రీట్లో పెట్టుబడితో స్థిరమైన ఆదాయం. రియల్ రంగంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని రీట్స్ కల్పిస్తాయి. వీటిని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అని పిలుస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రీట్స్ ఎంతో పాపులర్. వాస్తవానికి ఇవి మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే పనిచేస్తాయి. ఈ ట్రస్టులు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సేకరించి ఆ డబ్బులను వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడిగా పెడతాయి. ఇందులో కనీసం 10,000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఆ తరువాత ఎవరి స్తోమతను బట్టి వారు ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం 3 ఏళ్ల కాల పరిమితిలో ఈ రంగంలో పెట్టుబడిని కొనసాగించగలిగితే మంచి రాబడొస్తుంది. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రీట్స్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడుల్ని సేకరించిన ఈ ట్రస్టులు దేశంలో వివిధ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ఆస్తుల్ని కొంటాయి. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల్ని పెట్టడం వల్ల ఒక ప్రయోజనముంది. ఒక ప్రాజెక్టులో ఆశించినంత ఆదాయం రాకున్నా వేరే ప్రాజెక్టులో వచ్చే అవకాశముంది. మొత్తానికి దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ల ట్రస్టులు లాభాల్లో 90% వాటాదారులు, పెట్టుబడిదారులకు అందజేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే రీట్స్లో పెట్టుబడుల్ని కూడా మనకు కావలసినప్పుడు నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం కొనుగోలు చేసిన స్థిరాస్తిని అమ్మడం చాలా పెద్ద ప్రక్రియ. రిజిస్ట్రేషన్, కబ్జాలు, మోసాలు, బ్రోకరేజ్ ఛార్జీల వంటి ఎన్నో వ్యవహారాలుంటాయి. కాని ఈ ట్రస్టుల్లో పెట్టుబడిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీట్స్ యూనిట్లను సెకండరీ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ వ్యవహారమంతా మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ల తరహాలోనే వీటిలోనూ ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులుంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి. స్థానిక రాజకీయ పరిస్థితులు, నియంత్రణాపరమైన చిక్కుల వల్ల ఒక్కోసారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వృద్ధి నెమ్మదిగా ఉండే అవకాశముంది. అందుకే మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ట్రస్ట్ పోర్టుఫోలియోలో ఉన్న ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయం, వాటిలో ఆక్యుపెన్సీ ఎలా ఉందో పరిశీలించాలి. పెట్టుబడి పెడుతున్న రీట్స్ ఏ ప్రాంతంలోని స్థిరాస్తి ప్రాజెక్టుల్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుందో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు లాభాల్లో 90% వాటాదారులు, పెట్టుబడిదారులకు అందజేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే రీట్స్లో పెట్టుబడులను కూడా మనకు కావాల్సినప్పుడు నగదు రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం కొనుగోలు చేసిన స్థిరాస్తిని అమ్మడం చాలా పెద్ద ప్రక్రియ. రిజిస్ట్రేషన్, కబ్జాలు, మోసాలు, బ్రోకరేజ్ ఛార్జీలు లాంటి ఎన్నో వ్యవహారాలుంటాయి. కానీ ఈ ట్రస్ట్లో పెట్టుబడిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీట్స్ యూనిట్లను సెకండరీ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు.